అందరూ ఉన్నారు, అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నానండి. అలాగే మా ఛానల్ పేరు వచ్చి మీ అను సాహిత్య యూట్యూబ్ ఛానల్. అయితే అందరూ సపోర్ట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఏమీ లేదండి, పండగ కదా, సంక్రాంతి కదా. సంక్రాంతికి పిల్లలకు వచ్చి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఇవైతే చూపిస్తాను చూడండి. నేనైతే పెద్ద పాపకి చిన్న పాపకి అందరికి ఇద్దరికి తీసుకున్నాను. నాకైతే శారీ తీసుకున్నాను. చూడండి నేను తీసుకునే చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఓని అండి. ఓని మీద పరికిని చూసారా ఎలా ఉంది, బాగుందా. ఇది వచ్చి లోపల జాకెట్. ఇది వచ్చి జాకెట్ అండి. జాకెట్కి ఇది చేతికి వస్తుందండి. ఇలాగా అంచు ఉంది కదా, ఈ అంచు అయితే చేతికి వస్తే వస్తుంది. ఇది వచ్చేసి కాస్ట్ ఎంత అంటే 1650 రూపాయలండి. ఇది దీని మీద ఓని అయితే ఈ కలర్ అయితే వచ్చింది. ఇది వచ్చి 1650 రూపాయలు. ఇది వచ్చి ఓని వచ్చింది. దీని మీదకి ఇది కలర్ వచ్చింది. ఓని అయితే చూసారా. నేనైతే ఇది రేటు ఎంత రేటు ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి. మీ సైడ్, మా సైడ్ అయితే ఎంత, మీ సైడ్ ఎంత ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చి చిన్న పాపకి, కూడా తీసుకున్నాను. ఇదైతే పట్టు పరికినాయండి. ఇది వచ్చి బ్లౌజ్ జాకెట్, చిన్న పాప తీసుకున్న జాకెట్ మాట. ఇది చూసారా ఎలా ఉందో. ఇది జాకెట్ వెనకాల వచ్చి ఇంకెలా వచ్చింది. చిన్న పాపకి పట్టు పరికిని కావాలన్నది చిన్న పాప తీసుకొని చేతులు అయితే ఎంచుకోవాలి. ఇది వచ్చి పరికిని కూడా కుట్టేసే ఉంది. ఇదిగో ఎలా అయితే వచ్చింది. బాగుందా ఫ్రెండ్స్? బాగున్నది లేదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చి కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పండి. నేను దీన్ని చెప్పను, ఎంత ఉంటుందో చెప్పండి. రేట్ ఎంత ఉంటుందో చెప్పాలి. నేనైతే చెప్పను దీని రేట్ ఎంత ఉంటుందో, మీరు చెప్పండి. ఓకే. దీనికి కూడా చున్నీ అదే కలరు. ఇద్దరికి ఒకే కలర్ టైపులు తీసుకున్నాను, ఎందుకంటే ఇద్దరు ఒకసారి వేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే నేను ఇద్దరికి ఒకే కలర్ టైప్ తీసుకున్నా ఓని. అలాగే ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇది ఫ్రాక్, పెద్ద పాపకి. ఇది కూడా ఇది వచ్చి ఫ్రాక్ చూసారా, ఫ్రాక్ బట్ట. ఇది బాగుందా ఫ్రెండ్స్? ఇదే ఫ్రాక్ కావాలని అనేసి వెళ్ళేటప్పుడు కూడా మరీ చెప్పింది, మమ్మీ ఈ ఫ్రాక్ కావాలి, వెనక నుంచి చున్నీ టైప్ వస్తుంది ఇప్పుడు, అలాంటి ఫ్రాక్ కావాలంటే ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నా. ఈ ఫ్రాక్ వచ్చి ఇది కూడా 1600 అండి. ఈ ఫ్రాక్ వచ్చి దీనికి ప్యాంట్ కూడా వచ్చింది. ఈ ప్యాంట్ ఇచ్చారు, కానీ మనం ప్యాంట్లో వేసుకుంటే అట్లా లెగ్గిన్ వేసుకుంటున్నారు. ఈ ప్యాంట్ వచ్చింది. ఇవి వచ్చింది చిన్న పాపకి, పెద్ద పాపకి రెండు తీసుకున్నాను. ఓని ఫ్రాక్ తీసుకున్నాను. అలాగే చిన్న పాపకి ఇంకొకటి ఏం తీసుకున్నానంటే చెప్పండి, గెస్ చేయండి. ఇదిగోండి, ఇది తీసుకున్నది. ఇది ఏంటి అంటారా? జీన్ తీసుకోమని సన్నదని చిన్న పాప జీన్ అయితే తీసుకున్నాను. ఇదిగో చిన్న పాప జీన్ తీసుకోమంది, జీన్ అయితే తీసుకున్నాను. చిన్న పాప జీన్ వేస్తుంది, అది జీన్ తీసుకున్నాను. దానిపైన టాప్ మాట, ఇది టాప్ తీసుకున్నాను. ఇది వచ్చి కూడా ఇది కూడా రేట్ ఎక్కువేనండి. ఇది కూడా రేట్ ఎక్కువే చూసారా. ఇది వచ్చి 1100. ఇలాగ రెండు 1100 జీను. ఇవైతే తీసుకున్నానండి. అలాగే ఇక్కడికి వచ్చినాయి అండి. ఇవైతే షాప్లో తీసుకోలేదు, ఇక్కడికి వచ్చినాయి. ఊరంతా వస్తే తీసుకున్నా. ఇది ఎంతో కాదులండి డబ్బులు, ఇది ఎంతో కాదు. ఎంత ఉంటుందో చెప్పండి. ఈ గౌరీ ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఎంత ఉంటుందో దాన్ని బట్టి నేను చెప్తాను. ఇది ఎంత ఉంటుందో గెస్ చేసి చెప్పండి. ఇది కూడా పెద్ద పాపకే, తేలిక కూడా తీసుకుంటుందని. అలాగే చెరుకు 2 జతలు తీసుకున్నాను, అదొకటి 3 జతలు. ఇంకెక్కువ తీసుకోలేదండి, అవైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి శారీ నాకైతే తీసుకున్నారండి మా హస్బెండ్. వద్దు అన్నా తీసుకున్నారు. కలర్ ఎలాగుందో చెప్పండి. ఇక లోపల వచ్చి
ఇక జాకెట్ ఇదండి, జాకెట్ ఇది ఈ కలర్ వచ్చింది చూసారా, ఇది వైట్ సింగ్ అది ఈ కలర్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్ వచ్చి. ఈ కలర్ ఎలా ఉందంటారు, బాగుందంటారా? చూడండి బాగుందా అండి? ఈ శారీ ఎంత ఉంటుంది, ఈ శారీ వచ్చా ఎంత ఉంటుంది అంటారు చెప్పండి. ఇది వచ్చి 1100 అండి. సింపుల్గా తీసుకున్నా నేను, తేలిక కూడా ఉంది, చాలా బాగుంది, తేలిగ్గా ఉంది, కట్టుకున్నా కూడా తేలిగ్గా ఉందని తీసుకున్నా. కానీ తీసుకున్నాడు, కలర్ అయితే బాగుంది, కలర్ అయితే ఈ కలర్ కూడా నాకు లేదు, అలాగే ఈ కలర్ అయితే తీసుకున్నా. ఇది వచ్చి 1100, ఎంతో కాదు 1100. మా పండగ షాపింగ్ ఎంతో కాదు, చిన్నదే, మరీ ఎక్కువ ఏం కొనుక్కోలేదండి, ఇవే సింపుల్గా. వీటికే మనకి డబ్బులు కూడా చాలా ఉన్నాయి. ఏమో అయ్యాయి అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి చాకోస్ బీరోలు తీసేనా. ఇదిగోండి పిల్లలకి ఫ్యాన్సీ స్టోర్ కూడా వెళ్ళి, ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి ఇవి కూడా తీసుకున్నాను. జడ పువ్వులు, జడకు పెట్టుకుంటారు, జడ పువ్వులు చూసారా, ఇవి జడ పువ్వులు. అలాగే కిప్స్, అలాగే కిప్స్ ఇవన్నీ చూసారా. ఏవైతే నేను ఎప్పుడు కూడా అట్టే తీసుకుంటాను, వీళ్ళ గురించి అట్ట అయితే తీసుకుంటాను. పని వాళ్ళకి అట్ట తీసుకున్నా కానీ ఉంచరు, అయిపోతాయి, పడేస్తారు. ఇది వచ్చి పేర్లవలి ఆడుకొని పేర్లవలి అయితే తీసుకున్నా. ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి ఇవి వచ్చి చెరుకోట అయితే ఫ్లవర్స్ ఇది తీసుకున్నా. ఇంకోండి గోల్డ్ రంకాయ, గోల్డ్ రంగు అయితే తీసుకున్నా. ఇది ఒక్కోటి వచ్చి 120 అండి. ఇది వచ్చి 120. ఇలాంటి స్కిప్పులు తీసుకున్నా. ఇంకా అలాగే 1 గ్రామ్ గోల్డ్ అండి, ఇవి వచ్చి 1 గ్రామ్ గోల్డ్ చాకోస్ తీసుకున్నా. ఎంత ఉంటుందో చెప్పండి మామూలుగానే, మీ సైడ్ ఎంత ఉంటుందో చెప్పండి. మా సైడ్ అయితే ఇంకెంత ఎంత అంటే ఇది వచ్చి పెద్ద గ్రామ్, ఇది వచ్చి 850. 1 గ్రామ్ గోల్డ్ ఇవ్వండి. పెద్ద పాపకి ఇది వచ్చి పెద్ద పాపకి తీసుకున్నా. మామూలుగా కొన్నా కానీ అవి ఉంటలేదండి, పోతున్నాను. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నా, రేట్ ఎక్కువైనా కానీ తీసుకున్నా. అలాగే ఇదిగో ఇది వచ్చి చిన్న పాపకి, ఇది వచ్చి చిన్న పాపకి తీసుకున్నానండి. చూడండి ఇది చిన్న పాపది, ఇది వచ్చి 650. దానికి ఇది కొంచెం చిన్నది కదా, అందుకు 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నా. ఇవన్నీ మా షాపింగ్ అయితే స్కిప్స్ ఇంకా ఇవన్నీ తీసుకున్న. పిల్లలకైతే పండుగ సామాను అయితే ఏదో సాయంత్రం మా హస్బెండ్ అయితే ఇంకా ఏం కొనుక్కోలేదు. ఇంకా షూ ఒకటి, చెప్పులు కూడా తీసుకోవాలండి. ఓకే అండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి మై ఛానల్. మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇంతవరకు అయితే వచ్చాను. ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఓకే అండి, బాయ్ అండి మరి.